ముందుగా స్తుతి ఆరాధనలో నడిపించడానికి నిసి ఈరోజు పాట పాడి మొదటగా పాట పాడతారు. మా అమ్మ నిసి. సరే ప్రైజ్ లార్డ్ మా. ప్రైజ్ లార్డ్ అంకుల్. ఉందాం సార్. వందనాలు. పాడమ్మా నిసి. సరేమ్మా. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఇంతవరకు నా బ్రతుకులో ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. ఆకాశమహాకాశము వాటి కింద సర్వమును ఆకాశమహాకాశము వాటి కింద సర్వమును భూమిలో కనబడునవన్నీ భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును అడవిలో నివసించునవన్నీ సుడిగాలియు మంచును భూమిపై నున్నవన్నీ భూమిపై నున్నవన్నీ దేవా నిన్నే పొగడును దేవా నిన్నే పొగడును. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడు నే పాడెదను. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలోన జీవరాశులు ఆకాశమున ఎగురునవన్నీ ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడు నే పాడెదను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. శివకుమార్క కొంత స్తుతి ఆరాధన చేస్తారు. స్తోత్రం ప్రభువా పరిశుద్ధుడా నాయన తండ్రి మహాగణుడ మహా పరిశుద్ధుడ మీకు స్తుతులు స్తోత్రాలు నాయన రాత్రంతయు ప్రభువా
అయ్యా మీ రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచిన ఆయన ఈ ఉదయకాలం నా ప్రభు ఈ శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అయ్యా మేము చిన్న మందగా కూడి నాయన ఈ గూగుల్ మీట్ లో నాయన నా ప్రభు మిమ్మల్ని స్తుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. అయ్యా తండ్రి పాడిన పాటను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయ్యా తండ్రి మిమ్మల్ని ఆరాధించుకోవాలయ్యా ఈ క్రమమంతటిలో కూడా ప్రభు. అయ్యా మీరు మాకు తోడుగా ఉండి పరిశుద్ధాత్మ దేవ అయ్యా తండ్రి నాయన ప్రభు మేము చేసే తండ్రి స్తుతి యాగములో మీరు మాకు తోడుగా ఉండమని అడుగుచున్నాం ప్రభు. అయ్యా వాక్యం చదువుకునేటప్పుడు కూడా నాయన మీ సిలువ సాటును మరుగు చేసుకొని వాక్యానుసారంగా మేము బ్రతుకుటకు ఈ రోజంతా మాకు సహాయం చేయమని అయ్యా తండ్రి నిద్రమత్తులు కాకుండా అయ్యా ఈ గంట సమయము నా ప్రభువా మీకోసం నాయన ప్రార్థన చేసే కృపను మాకు ఈ గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేయమని అడుగుతున్నాను ప్రభువా. తండ్రి స్తుతులు చెల్లించుకోవడానికి మాకు కావలసిన సహాయాన్ని దయచేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవ త్రియేక దేవ ప్రార్థించి పొందుకొంచున్నాము తండ్రి ఆమేన్. ఎరికో పట్టణమును కూల్చివేసిన తండ్రి దేవ మీకే స్తోత్రములు. సూర్యచంద్రులను నిలిపివేసిన సర్వశక్తిమంతుడా స్తోత్రము ప్రభువా. అయా తండ్రి దాహము నేలపై నీళ్లు కుమ్మరించు జీవజలమా స్తోత్రము ప్రభువా. తండ్రి నాయన తండ్రి ప్రభువా ఈ భూమండలమునెల్లా మాకు స్వాధీనము చేయు భూపతి అయిన ప్రభువా మీకు స్తోత్రము నాయన. తండ్రి నా ప్రభువా తండ్రి ఆకాశమంత ఉన్నతమైన కృపతో మమ్ము బ్రోవువాడ యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. స్తుతులు నాయన. అయా మాకు బోధన చేయు శక్తిని అనుగ్రహించు యేసయ్యా మీకు స్తోత్రము నా ప్రభువా తండ్రి. ఆరాధన నాయన తండ్రి. ఏలియా ప్రార్థింపగా అగ్నిని పంపిన దహించు అగ్ని తండ్రి మీకు స్తోత్రము నాయన. అయా బీడుపడిన పొలములలో మరల చెట్లు నాటువాడా స్తోత్రము ప్రభువా. ఎడారిని ఏదేను తోటవలే పచ్చగా చేయువాడా మీకు స్తోత్రము ప్రభువా తండ్రి. ఎర్ర సముద్రమును పాయలుగా చీల్చిన దేవా మీకు స్తోత్రము నాయన. దాని నడుమ నుండి ఇశ్రాయేలీయులను నడిపించుకొని పోయిన దేవా స్తోత్రము ప్రభువా. అయా మన్నాను కురిపించిన దేవా స్తోత్రము నాయన. అయా తండ్రి ఎడారిలో బండను చీల్చి నీటిని ప్రవహింపచేసిన తండ్రి స్తోత్రము నాయన. అయా నక్షత్రములను లెక్క పెట్టి ప్రతి తారకు పేరు పెట్టిన తండ్రి మీకు స్తోత్రము నాయన. ప్రతి ఉదయము నీ ప్రేమను మాకు క్రొత్తగా దయచేస్తున్న యేసు ప్రభువా స్తోత్రము నాయన. అయా నీ మాట అగ్నిగాను సుత్తెగాను ఉన్నందులకు స్తోత్రము ప్రభువా. ఇశ్రాయేలీను ఐగుప్తు నుండి విడిపించిన తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా తండ్రి అన్ని జనులకు మమ్మల్ని అధికారిగా చేసిన తండ్రి మీకు స్తోత్రము నాయన. అయ్యా పగ తీర్చుట నా పని నేనే ప్రతిఫలము ఇచ్చువాడను అని చెప్పిన దేవా మీకే స్తోత్రము నాయన. అయా ఉన్నతమైన స్థలమున వసించువాడా స్తోత్రము నాయన. దేవుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్న యేసు ప్రభువా మీకు స్తోత్రము నాయన. భూమి ఆకాశములకు పైగా సింహాసనంపై ఆసీనుడవైన యేసు ప్రభువా మీకు స్తోత్రము నాయన. ప్రళయ జలముల మీద ఆసీనుడవైనవాడా స్తోత్రము ప్రభువా. అయా నిత్యము రాజుగా ఆసీనుడవైయున్న యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రము నాయన. నాయన స్వర్గమున ఆసీనుడవైన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు ప్రభువా. పవిత్ర మందిరమును ఉన్న యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రము నాయన. పాప క్షమాపణ కొరకు చిందబడిన యేసు రక్తమా మీకు స్తోత్రము నా ప్రభువా తండ్రి. నా ప్రభువా మా కొరకు మొరపెట్టు ప్రోక్షణ రక్తమా యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రము నాయన.
నా ప్రభువా తండ్రి, నిష్కళంకమైన గొర్రె పిల్ల అయిన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము నాయన. మమ్ము విమోచించిన యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము నాయన. అయా మమ్ము పవిత్రులుగా చేయు యేసు ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. యేసు క్రీస్తు అను ఉత్తరవాది మీకు స్తోత్రము ప్రభువా. మనోహరుడా, అతి సుందరుడా యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము నాయన. కీర్తనీయుడా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువా అయా స్తోత్రము స్తోత్రము ప్రభువా. నజరేయుడైన యేసు ప్రభువా కరుణామయుడా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. మమ్మల్ని బలపరచు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము నాయన. తండ్రి నా ప్రభువా, మా స్నేహితుడా, మా మనోహరుడా, అతి సుందరుడా, మా ప్రియుడా మీకు స్తోత్రము స్తోత్రము నా ప్రభువా. తండ్రి ఆపదల నుండి రక్షించు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. తండ్రి ప్రభువా, దుష్టులు వారు త్రవ్విన గోతిలో వారే కూలునట్లు చేయు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అయ్యా నమ్మిన వారిని చల్లని చూపు చూసువాడా స్తోత్రము నాయన. ప్రభువా తండ్రి, పుణ్య పురుషులమే యందు ఆనందింపు చేయు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తుతులు స్తుతులు స్తోత్రాలు నాయన. స్తుతుల సింహాసనముపై ఆసీనుడవయున్న యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు నాయన. తండ్రి, నీ బిడ్డలను భద్రముగా కాపాడు యేసుక్రీస్తు ప్రభువా స్తోత్రము స్తోత్రము నాయన. తండ్రి, గర్వాత్ములను అణిచివేయువాడా మీకు స్తోత్రము నాయన. అయా మేము ఆశ్రయించే వారిని డాలువలే కాపాడువాడా మీకు స్తోత్రము స్తోత్రము ప్రభువా. అయా తండ్రి, స్వర్గము నుండి చెయ్యి చాసి మమ్మ పట్టుకున్న యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. అయా తండ్రి, దీర్ఘాయుష్లే మమ్మ తృప్తిపరిచే యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము స్తుతులు స్తుతులు తండ్రి. భూశాంతము గల తండ్రి మీకు స్తోత్రము నాయన. అత్యంత కృపగలవాడా స్తోత్రం స్తోత్రం ప్రభువా. అయా తండ్రి, యథార్థ సంగతులను ఎరిగించు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రములు నా ప్రభువా. సత్యమును పలుకువాడా మీకు స్తోత్రము నాయన. మితి లేని జ్ఞానము కలవాడా మీకు స్తోత్రము ప్రభువా. తరతరములు పాలించు యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. మహిమ ప్రభావము గల యేసుక్రీస్తు ప్రభువా మీకు స్తోత్రము నాయన. సకల సృష్టికర్త స్తోత్రము నాయన. అల్ఫా ఓమేగా స్తోత్రము నాయన. ఆది అంతము అయిన దేవా స్తోత్రము నాయన. సర్వశక్తిమంతుడు అయిన ప్రభువా మీకు స్తోత్రాలు స్తుతులు ప్రభువా. మొదటి వాడువు కడపటి వాడు అయిన దేవా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీతి సూర్యుడా మీకే స్తుతులు స్తోత్రాలు ప్రభువా. శక్తిమంతుడు అయిన యేసయ్యా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. వందనాలు ప్రభువా. మమ్ము ఓదార్చు ఆదరణకర్త మీకు స్తోత్రాలు ప్రభువా. నిత్యుడగు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. పరిశుద్ధపరచు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు నాయన. సత్య స్వరూపియగు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు ప్రభువా. మహిమా స్వరూపి అయిన పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, త్రియేక దేవా మీకు స్తోత్రాలు స్తోత్రాలు ప్రభువా. తండ్రి నాయన, జలములపై అల్లాడిన పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రము స్తోత్రము నాయన. దేవుణ్ణి ప్రార్థించు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తోత్రములు నాయన. జీవమిచ్చు పరిశుద్ధాత్మ దేవా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా ప్రవసన ఆత్మగల పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు వందనాలు ప్రభువా. అయా నూతన మనసునిచ్చు పరిశుద్ధాత్మ దేవా అయా మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. అయా దహించు అగ్నివైన
పరిశుద్ధాత్మ దేవా మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా తండ్రి. ఈ ఉదయ కాలమందు ప్రభా తండ్రి అయ్యా మిమ్మల్ని స్తుతించుకోవటానికి ఆరాధించుకోవటానికి నాకు ఈ సమయాన్ని ఇచ్చినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు చెప్పుకుంటూ అయ్యా తండ్రి మరి వాక్యములకు వెళ్ళబోతుండగా తండ్రి అయ్యా వాక్యము చదువుతుండగా ప్రభా నిద్రమత్తులు కాకుండా వాక్యాన్ని విని నా ప్రభా వాక్యానుసారంగా ప్రార్థన చేసుకొని ప్రార్థించే కృపని మాకు మా కుటుంబాలకి ఈ గూగుల్ మీట్ లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి దయచేయమని నా ఈ చిన్న ప్రార్థన ఆలకించమని ప్రేమగల యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్ సిస్టర్. దేవుని నామానికి స్తోత్రం. మరి ఈ సమయంలో వాక్యాన్ని చదువుతాం. రోమపత్రిక 3వ అధ్యాయము 2 భాగాలుగా చదువుతాం. మరి మొదటి 15 వచనాలు బ్రదర్ జనార్దన్ బ్రదర్ చదువుతారు. అలాగే 16 వచనం నుంచి చివరి వరకు బ్రదర్ సురేష్ బ్రదర్ చదువుతారు. ప్రైజ్ లార్డ్ సార్ అందరికి. రోమియోకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1 నుంచి 15 వచనాలు చదువుకున్నాం. అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి, సున్నతి వలన ప్రయోజనమేమి? ప్రతి విషయమందును అధికమే. మొదటిది దేవోక్తులు యూదులు పరము చేయబడెను. కొందరు అవిశ్వాసులైననేమి, వారు అవిశ్వాసులైనందున దేవుడు నమ్మతగిన వాడు కాకపోవునా? అట్లనరాదు. సార్ 3వ అధ్యాయం అయిపోయింది సార్. చదివినాం కదా సార్. 4 సార్. 4వ అధ్యాయం చదువుతాము. 3వ సరే 4వ అధ్యాయాన్ని సరే 4వ అధ్యాయం చదువుతాం. 2 భాగాలుగా చదువుతాం. మొదటి భాగం జనార్దన్ బ్రదర్ చదువుతారు. 15 వచనాలు చదవండి. తర్వాత మిగతా సురేష్ బ్రదర్ చదువుతారు. ఓకే సార్. కాబట్టి శరీరం విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికేనని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణం కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పనిచేయు వానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచు వానికి వారి విశ్వాసం నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడెవనని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఎలాగనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఈ ధన్యవచనము సున్నతి గల వారిని గూర్చి చెప్పబడినదా? సున్నతి లేని వారిని గూర్చి కూడా చెప్పబడినదా? అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినని అబ్రహాము యొక్క విశ్వాసం అతనికి నీతి అని ఎంచబడినను చున్నాము కదా. మంచిది. అది ఏ స్థితి యందు ఎంచబడెను? సున్నతి కలిగి ఉండినప్పుడా, సున్నతి లేనప్పుడా? సున్నతి కలిగి ఉండినప్పుడు కాదు, సున్నతి లేనప్పుడే. మరియు సున్నతి లేని వారినను నమ్మిన వారందరికీ అతడు తండ్రి ఎగుట వలన వారికి నీతి ఆరోపించుటకై అతడు సున్నతి పొందక మునుపు తనకు కలిగిన విశ్వాసం వలనైన నీతికి ముద్రగా సున్నతి అను గుర్తు పొందెను. మరియు సున్నతి గల వారికి తండ్రి ఎగుటకు అనగా సున్నతి మాత్రము పొందిన వారు గాక మన తండ్రి అయిన అబ్రహాము సున్నతి పొందక మునుపు అతనికి కలిగిన విశ్వాసం యొక్క అడుగుజాడలను బట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు అతడు ఆ గుర్తు పొందెను. అతడు లోకమునకు వారసుడగును. వాగ్దానము అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలంగా కలగలేదు గాని విశ్వాసం వలనైన నీతి మూలంగానే కలిగెను. ధర్మశాస్త్ర సంబంధులు వారసులైన ఎడల విశ్వాసము వ్యర్థమగును, వాగ్దానమును నిరర్ధకమగును. ఏలయనగా ధర్మశాస్త్రము ఉగ్రతను పుట్టించును, ధర్మశాస్త్రం లేని ఎడల అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానమును యావత్ సంతతికి అనగా ధర్మశాస్త్రము గల వారికి
మాత్రము కాక అబ్రహామునకు ఉన్నట్టు విశ్వాసము గల వారికి కూడా దృఢం వలె కావాలనని కృపణించినదై ఉండునట్లు అది విశ్వాసమూలమైనదాయను. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైన దేవుని ఎదుట అతడు మనకందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందుకు గూర్చిలో అనేక జనములకు తండ్రిగా నియమించి తిరని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తాననేక జనములకు తండ్రి అయినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్లు వయసు గల వాడై ఉండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించడు గాని ఆ విశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడేది. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రము కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడిన మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. దేవుని పరిశుద్ధ థాంక్యూ సార్. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. మరి సమయంలో మనము 1 సమూయేలు గ్రంథం దైవజనుల ద్వారా వచ్చిన వెంబడి వచ్చినని ధ్యానిస్తూ ముందుకు సాగటానికి దేవుడు కృప కలిగి మనం నడిపిస్తున్నాడు. శ్రద్ధతో మనం విందాం. ఈ సమయాన్ని దైవజనుడికి అందిస్తున్నాను. సార్ ప్రైజ్ లార్డ్ సార్. ప్రైజ్ ద లార్డ్. మిత్రులారా, అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహా గొప్ప కృప, మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన వాక్యం చదువుకోవడానికి, ధ్యానించడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి వందనాలు. మరి మనం 1 సమూయేలు గ్రంథాన్ని ధ్యానం చేసుకుంటూ ఉన్నాము. లెట్ మీ షేర్ మై స్క్రీన్. సమూయేలు మొదటి గ్రంథం 1వ అధ్యాయం. ఈ 1వ అధ్యాయంలో మనము ఈ 8వ వచనం నుంచి చదువుకుందాం. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నీవెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? 10 మంది కుమారుల కంటే నేను నీకు విశేషమైన వాడును కానా అని ఆమెతో చెప్పుచూ వచ్చెను. వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకొనిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలీ మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చుని ఉండగా, అంటే ఏలీ ఈ మందిర స్తంభం దగ్గరున్న ఒక ఆసనం, ఒక కుర్చీ కూర్చుని ఉండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగియున్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగ పిల్లలను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను
నేను వారిని యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసి కొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలీ ఆమె నోరు కనిపెట్టుచుండెను. మనం ఈ వచనాన్ని నిన్నటి దినాన మనం చూసాము. ఇక్కడ ఈ యొక్క నాకు కానీ మగపిల్లవాడిని ఇస్తే వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక. ఈ మాట చూసినప్పుడు బహుశా సమూయేలుకు పొడుగాటి వెంట్రుకలు ఉండి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. అనుకోవచ్చు, ఎందుకంటే మరి చిన్నప్పటి నుంచి క్షౌరపు కత్తి అతని తల మీదకి రాలేదు అంటే వెంట్రుకలు బాగానే పెరుగుంటాయి కదా, జులపాలతో ఉండుండొచ్చు. తర్వాత యెహోవావగు నీకు అప్పగింతునని మొక్కుబడి చేసుకొనెను. కాబట్టి ఇక్కడ యెహోవా అన్న ఆ పదం ఆవిడ ఉపయోగించిన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంది. ఇంగ్లీష్లో అయితే ఆ డిఫరెన్స్ కనిపించలేదు, తెలుగులో డిఫరెంట్గా ఉంది. యెహోవావగు నీకు. తర్వాత అయితే ఇక్కడ ఏలీ ఆమె నోటిని కనిపెట్టుచూ ఉన్నాడు. ఎందుకు అలా జరిగింది? కారణం 12వ వచనంలో ఇవ్వబడింది. ఏలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను. కాబట్టి హన్నా చేస్తున్నటువంటి ప్రార్థన బయటికి వినపడటం లేదు, కానీ తన మనస్సులోనే ఆవిడ ప్రార్థన చేస్తూ వచ్చిందనమాట. అందుకనే ఏలీ గమనిస్తున్నాడు, ఈవిడేం చేస్తుంది, ఈవిడ నిద్రపోతుందా లేకపోతే ప్రార్థన చేస్తుందా? ఏలీకి అనుమానం కలిగింది. అనుమానం కలిగే గమనిస్తున్నాడు. 13 ఆమె పెదవులు మాత్రము కదులుచుండి, పెదవులైతే కదులుతున్నాయి, ఆమె స్వరము వినబడక ఉండెను. గనుక ఏలీ ఆమె మత్తురాలై ఉన్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవై ఉందువు? ఎంతవరకు మత్తురాలవై ఉంటావు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయమని చెప్పగా. కాబట్టి ఏలీ హన్నా ప్రార్థన చేయడం లేదనుకున్నాడు. ఆవిడ పెదవులు కదులుతున్నాయి, స్వరం అయితే బయటకు రావడం లేదు. కాబట్టి ఏలీకి అనుమానం వచ్చింది, ఎంతవరకు నువ్వు మత్తురాలవై ఉందువు? నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసివేయుమని చెప్పగా. చూడండి, ఆ కల్చర్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ కల్చర్లో, ఆనాటి యూదుల కల్చర్లో ద్రాక్షారసం తాగడం అన్నటువంటిది వెరీ కామన్, చాలా కామన్. అది ద్రాక్షారసము తాగడం అన్నది స్త్రీలైనా పురుషులైనా పిల్లలు కూడా తాగుతారంట. మనం అనుకున్నట్టు ఆ ద్రాక్షారసం ఇప్పుడు మనం ఏదో అన్ని ద్రాక్షాలు తీసుకొని ఆ మిక్సీలో వేసి జ్యూసు కొట్టుకొని తాగేది కాదు. అది పులియబెట్టిన ద్రాక్షారసమేనంట. దాదాపుగా పులియబెట్టిన ద్రాక్షారసమే వాళ్ళు తాగేది. కాబట్టి ఆ ద్రాక్షారసాన్ని బాగా తాగితే మత్తు అనేది వస్తుంది. అయితే చాలామంది అంట ఆ యొక్క ద్రాక్ష రసాన్ని నీళ్లతో కలిపి కొంచెం డైల్యూట్ చేసి తాగేవాళ్ళంట. మొత్తానికి ద్రాక్షారసం తాగడం అనేటువంటిది ఆ కల్చర్లో ఉంది. సరేనా? కాబట్టి ఈవిడ ఆ ద్రాక్షారసం తాగి మత్తురాలై ఉంది అని అనుకొని, నీ యొద్ద నుండి ద్రాక్షారసము తీసివేయమని చెప్పగా. నాకు ఇది చెప్తూ ఉంటే కానా విందులో ఆ ద్రాక్షారసం అయిపోయింది కదా ప్రారంభంలో. ఆ ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక అద్భుతాన్ని చేయడం జరిగింది.
ద్రాక్షారసాన్ని ఆయన సృష్టించాడు. ఆ ద్రాక్షారసం కూడా చాలా మంచిగా ఉంది, దాని క్వాలిటీ బాగుందని చెప్పి మెచ్చుకోవడం జరిగింది. కాబట్టి ఆ ద్రాక్షారసం కూడా మనలో చాలామందిని అది అప్పుడే చేసింది కాబట్టి ఆ ద్రాక్షారసానికి మత్తు ఉండదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ నాకైతే అది అంత సమంజసంగా అనిపించదు. సాధారణంగా అందరూ వాళ్ళు ఏ ద్రాక్షారసం తాగుతున్నారో అటువంటి దానినే యేసుక్రీస్తు ప్రభువారు చేసి ఉంటారు. అంటే అది కూడా కొంత మత్తును కలిగిస్తుంది మిత్రులారా. సరే, అదైతే అది కల్చర్, అది ఆ కల్చర్. నేను చెప్పాను కదా, రూతు విషయంలో కూడా, రూతమ్మ విషయంలో కూడా ఆ యొక్క కల్చర్ను బట్టి మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి కల్చర్, ఆ నాగరికతను బట్టి మనం వాక్యాన్ని అర్థం చేసుకోవాలి మిత్రులారా. మొత్తానికి హన్నా మత్తురాలుగా ఉంది, ద్రాక్షారసాన్ని తీసేయని చెప్పాడు. అప్పుడు హన్నా అంది, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదారనై ఉన్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అది చూడండి, ఆవిడ చెప్తుంది, అయ్యా నువ్వు అనుకున్నట్టు నేను తాగలేదు, ద్రాక్షారసాన్ని కానీ మద్యాన్ని కానీ నేను తాగలేదు, కానీ నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నా. దుఃఖంతో ఉన్నా, బాధతో ఉన్నా నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. అసలు చూసారా మిత్రులారా, మనం కూడా చాలాసార్లు మన ఆత్మను కుమ్మరించే విధంగా ప్రార్థన చేయాలి. మన ఆత్మను కుమ్మరించడం అంటే ఏంది? మన హోల్ బీయింగ్. ఇప్పుడు ఉదాహరణకి ఈరోజు ఉదయమే శివకుమారి అక్కగారు స్తుతి ఆరాధనలో నడిపిస్తూ ఉన్నారు. శివకుమారి అక్కగారికి ముందు సహోదరి చక్కటి పాట పాడుతూ ఉన్నారు. వాళ్ళు పాట పాడేటప్పుడు, వాళ్ళు స్తుతి ఆరాధనలో నడిపించేటప్పుడు మనమేం చేస్తున్నాం? సరే, కొంతమంది అయితే రానటువంటి వాళ్ళని పిలుస్తున్నారు, అది మంచి విషయం. కానీ ఎవరిని పిలవకుండా ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ స్తుతి ఆరాధనతో అంగీకరిస్తున్నామా? మన రెండు చేతులెత్తి మన ఆత్మను కృమ్మరించు విధముగా మనం కూడా వాళ్ళతో ఏకీభవించి దేవుని స్తుతిస్తున్నామా? కనీసం నేను అలా స్తుతించాలి అన్నటువంటి ఆలోచననైనను కలిగి ఉన్నామా? ఒకసారి ఆలోచించుకోవాలి మిత్రులారా. మనము ఎవరి సన్నిధిలో ఉన్నామంటే, ఈ సమస్త విశ్వమును తన నోటి మాటతో సృష్టించి ఈ యొక్క సమస్త విశ్వాన్ని భరిస్తూ పోషిస్తూ నడిపిస్తూ ఉన్నటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి యెహోవా దేవుని సన్నిధిని మనం ఉన్నాం. ఏ దేవుడైతే ఉన్నవాడను నేనేమిటో నేనే అని, నేను మారని వాడను, నా స్వరూపాన్నే నేను కలిగి ఉన్నవాడను అని ఏ దేవుడైతే చెప్పాడో అటువంటి గొప్ప దేవుని సన్నిధిలో ఉన్నాం. మనం చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభువారు నరావతారుడుగా వచ్చాడు కాబట్టి, మనలాగా మనిషిలాగా కనిపిస్తున్నాడు కాబట్టి చాలా ఈజీగా లెక్కలేని తరంగా ఉంటాం. మనలాగా మనిషే కదా అని. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం మనిషి కాదు మిత్రులారా, ఆయన దేవుడై ఉన్నాడు. అనేక సార్లు ఆ విషయాన్ని ఆయన చెప్పుచూ వచ్చాడు. కాబట్టి మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు భయభక్తులతో ఉండాలి. భయము భక్తి, ఈ పదాలు చూడండి, రెండు విడదీయలేము. ఎప్పుడైతే భయం ఉండదో ఆ భక్తి ఎలా ఉంటుందంటే లెక్కలేని భక్తిగా ఉంటుంది. భయము భక్తి రెండు ఉండాలి. భయం ఏంటంటే నిజంగా భయమే.
నేను దేవుని సన్నిధిలో ఉన్నాను. గౌరవంతో కూడిన భయం అది. భయమే, నిజంగా అక్షరాల భయమే. అయితే ఆ భయంలో గౌరవం ఉండాలి. ఆ భయంలో మనం పారిపోయేటట్టు ఉండకూడదు. దేవుని సన్నిధిలోకి వచ్చారని చెప్పి ఆ యొక్క దేవుని గౌరవించే విధంగా మనం ఏకీభవించాలి. అటువంటి వారు వారి యొక్క స్తుతిని, వారి ఆరాధనను దేవుడు అంగీకరిస్తాడు. నిజంగా చెప్పుచున్నాను, చూడండి, ఎవరి స్తుతిని, ఎవరి ఆరాధన అంగీకరిస్తాడు, ఎవరి ప్రార్థన అంగీకరిస్తాడు దేవుడు. ఇప్పుడు హన్నాను మీరు చూడండి, తన ఆత్మను కుమ్మరించింది. ఆత్మను కుమ్మరించడానికి తన హోల్ బీయింగ్ని, ఒక మనిషిగా, ఒక స్త్రీగా, తన ఏంటో, తన వేదనను, అసలు తన హృదయమంతా తీసి దేవుని పాదాల దగ్గర పెట్టింది. బయట వాళ్ళు ఏమనుకున్నదో మనకు అనవసరం. అసలు ఆవిడ అంత తీవ్రమైన ప్రార్థన చేస్తూ ఉంటే బయట ఉన్నటువంటి ఏలి ఏమనుకుంటున్నాడు? ఈవిడ తాగింది అనుకుంటున్నాడు, మత్తురాలై ఉంది అనుకుంటున్నాడు. ఎందుకంటే బయటకు సౌండ్ రాలేదు కదా. సరే, ఆయన ఆ విధంగా అనుకోవడం తప్ప ఒప్ప అన్నటువంటిది మనం చర్చించు. ఎందుకంటే ఆయనైనా ఒక మంచి ఉద్దేశంతోనే అన్నాడు. ఎందుకంటే పెదాలు కదులుతున్నాయి, సౌండ్ రాలేదు. ఆ రోజుల్లో చాలామంది అటువంటి వాళ్ళే ఉంటారు. అందుకని ఆయన వెంటనే అన్నాడు, అమ్మా ద్రాక్ష రసాన్ని ఆ మధ్యాన్ని ప్రక్కన పెట్టమ్మా. ఆ రోజుల్లో అటువంటి వాళ్ళు చాలామంది ఉండుంటారు. చాలామందిని అటువంటి వాళ్ళని చూశాడు ఏలి. కాబట్టి ఏలి అన్నదాంట్లో తప్పు లేదు. మనం ఏలిని తప్పు పట్టుకోవడం లేదు. ఎంతోమందిని చూస్తున్నాను కాబట్టి నువ్వు కూడా అలా ఉన్నావు కాబట్టి చెప్తున్నాను అన్నాడు. అయితే ఆవిడ చెప్పింది, లేదయ్యా, నా ఆత్మను కుమ్మరిస్తున్నాను. చూసారా, బయటికి ఒకే రకంగా ఉండొచ్చు. తాగి మత్తిల్లే వాళ్ళు ఒకే రకంగా ఉంటారు. హృదయాన్ని కుమ్మరిస్తూ ప్రార్థన చేసిన వాళ్ళు కూడా ఒకే రకంగా ఉన్నారు. బయటికి ఒకటే ఉంది, కానీ లోపల వ్యత్యాసం ఉంది. మిత్రులారా, ప్రతిరోజు దేవుని సన్నిధికి వస్తున్నాం కదా. ఆ రోజు వస్తున్నానని చెప్పి నిర్లక్ష్యంతో ఉన్నామా? అయ్యో, వాక్యం అంటే ఆ రోజు చదివేదే కదా. అలా ఉండకూడదు. ఈరోజు చదువుతున్నాను, నిన్నటి కన్నా ఈ దినాన ఇంకా స్పష్టంగా వాక్యాన్ని చదువుతాను, అర్థం చేసుకుంటాను. నిన్నటి కన్నా ఈ దినాన దేవునికి ఇంకా దగ్గరగా వెళ్తాను. నిన్నటి కన్నా ఈ దినాన దేవుని ఇంకా భయభక్తులు కలిగి ఉంటాను, ఇంకా దగ్గరగా ఆరాధిస్తాను. ఆ రకమైన దృక్పథంతో మనం ఎదగాలే కానీ ఈ 2-3 సంవత్సరాల నుంచి జరుగుతున్న బైబిల్ స్టడీ కదా, చదివిందే కదా, విన్నదే కదా, పాడిన పాటే కదా, చేసిన ప్రార్థనే కదా, అవే మాటలు కదా. ఈ రకమైన దృక్పథం మనలను నిర్వీర్యం చేస్తుంది, మన యొక్క ఎదుగుదలకు అవరోధంగా మారుతుంది మిత్రులారా. కాబట్టి హన్నా తన ఆత్మను కుమ్మరించిన విధంగా మనం దేవుని సన్నిధిలో మన ఆత్మను కుమ్మరించాలి మిత్రులారా. కాబట్టి ఈ బైబిల్ స్టడీ జరిగేటప్పుడు కూడా ఎలా పడితే అలా నిర్లక్ష్య స్వభావంతో ఉండవద్దు. అది మేలుకరం కాదు, మీ ఆధ్యాత్మిక జీవితానికి మేలుకరం కాదు. ఎవరైతే తమ ఆత్మను కుమ్మరిస్తూ ఆరాధన చేస్తూ భయభక్తులతో దేవుడు ఏం మాట్లాడుతాడని వింటారో వాళ్ళలో మార్పు ఉంటుంది. వాళ్ళు దేవునికి దగ్గర అవుతారు, దేవుని యొక్క స్వరాన్ని వినగలుగుతారు. దేవుని స్వరం వినడం చాలా ఇంపార్టెంట్ విషయం. 16వ వచనం, నీ సేవకురాలనైన నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. అత్యంతమైన కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీనిని చెప్పుకొనుచుంటినెను. చూసారా, హన్నా అంటుంది, అయ్యా నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. ఏదో ద్రాక్షారసం దాగి మత్తిల్లి అలా పడిపోయి ఉన్నాను అనుకోవద్దు. కానీ అత్యంత కోప కారణమును బట్టి, తెలుగులో
కోప కారణమును బట్టి అని రాశారు. ఎందుకంటే మనం పైన కూడా చూసాం కదా అదే విషయాన్ని. హన్నాను పెనిన్న చాలా విసిగించిందంట, చాలా విసిగించింది. అత్యంత కోప కారణమును బట్టి అంటే తీవ్రమైన ఫ్రస్ట్రేషన్ అనమాట. ఇంగ్లీష్లో ఎలా ఉంది చూడండి, 16వ వచనం. డు నాట్ టేక్ యువర్ సర్వెంట్ ఫర్ ఎ వికెడ్ ఉమెన్. ఒక దుర్మార్గురాలుగా పనికి మారిన దానిగా అనుకోవద్దయ్యా. ఐ హావ్ బీన్ ప్రేయింగ్ హియర్ అవుట్ ఆఫ్ మై గ్రేట్ యాంగ్విష్. యాంగ్విష్ అనమాట. ఇక్కడ కోప కారణమని తెలుగులో ట్రాన్స్లేట్ చేశారు, కానీ కోపం కాదు వాస్తవంగా. అవుట్ ఆఫ్ యాంగ్విష్ అంటే అది చెప్పలేని బాధ, హృదయంలో తీరని వేదన. అవుట్ ఆఫ్ మై గ్రేట్ యాంగ్విష్. గ్రేట్ అని గ్రేట్ యాంగ్విష్ అండ్ గ్రీఫ్, వేదన, దుఃఖము, బాధ, ఫ్రస్ట్రేషను, తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితిని బట్టి నేను బహుగా నిట్టూర్పులు విడుచుచు నాలో నేను దీన్ని చెప్పుకొనుచుంటున్నాను. కాబట్టి ఏలీ వ్యక్తపరిచినటువంటి ఆ అనుమానానికి హన్న దీనురాలుగా చెప్పింది. అందుకని చూడు, నీ సేవకురాలనైన నన్ను పనికి మారిన దానిగా ఎంచవద్దు. 15వ వచనం అయితే, నా ఏలినవాడా. ఆ గౌరవం చూడు మిత్రులారా, మనం గౌరవించాలి. చర్చిలో రోజు కనపడే పాస్టరే కదని చెప్పి తక్కువగా చూడకూడదు ఎవరిని. మనము ఎవరైనా సరే అమ్మా నాన్న గౌరవించాలి. మన ప్రక్కన ఉన్న సహోదరులను సహోదరులను గౌరవించాలి. వాక్యం చెప్పుచున్న వారిని ఇంకా ఎక్కువగా గౌరవించాలి. ఎందుకనగా దేవుని స్వరాన్ని వాళ్ళు వినిపింపజేస్తున్నారు. కాబట్టి హన్నా యొక్క అప్రోచుడు, నా ఏలినవాడా అంటున్నది ఒక ప్రక్కన. 16వ వచనంలో నీ సేవకురాలనైన నన్ను. కాబట్టి సమాధానం ఇవ్వడం కూడా హంబుల్గా ఇచ్చింది, అంతేగాని అర్రోగెంట్గా ఇవ్వలా. మనం కూడా ఆ విధంగా ఉండాలి. అప్పుడు 17లో ఏలీ అన్నాడు, అంతటి ఏలీ, నీవు క్షేమముగా వెళ్ళుము. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవిని ఆయన దయచేనుగా కానీ ఆమెతో చెప్పగా ఏలీ చక్కగా ప్రతిస్పందించాడు. అమ్మా, నువ్వు క్షేమంగా వెళ్ళమ్మా. ఇజ్రాయేలు దేవునితో నీవు చేసుకున్నటువంటి నీ మనవిని ఆయన దయచేనుగాక. చూడెంత చక్కటి కాపరుడు ఎప్పుడు అలానే ఉండాలి. పెద్దవాళ్ళం, తల్లిదండ్రులము, పిల్లల ఎడల అలా ఉండాలి. ఒక సహోదరుడు మరొక సహోదరుని ఎడల ఆ రకమైన ప్రవర్తన కలిగి ఉండాలి. ఒక సహోదరి మరొక సహోదరి ఎడల ఆ రకంగా ఉండాలి. కాబట్టి ఒక కాపరి కూడా తన సంఘ సభ్యుల ఎడల ఆ విధంగా ఉండాలి. అంటే వారి వేదనను దేవుడు తీర్చాలని, వారికి సమాధానం ఇవ్వాలని. ఉదాహరణకి మనలో చాలామంది ఉద్యోగాలు లేక బాధపడుతున్నారు. ఒక్కొక్కరికి 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు, 40 సంవత్సరాలు వచ్చాయి, ఉద్యోగాలు లేవు, కుటుంబాలను ఎలా పోషించుకోవాలి, ఎంత వేదన. అటువంటి వారి తరపున మనం మొర్రపెట్టాలి. అయ్యో ప్రభువా, నా సహోదరులను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దాదాపు జీవితంలో సగం అయిపోయింది, అయినప్పుడు ఇంకా ఉద్యోగం లేదు, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలీదు, బాధపడుతున్నారు. కాబట్టి వారి వేదన మనం అర్థం చేసుకోవాలి. దాన్నే ఎంపతి అంటాం. చూడండి, ఎంపతి అంటే వాళ్ళ చెప్పుల్లో మన కాళ్ళు పెట్టి చూడాలి, ఎంత ఇబ్బంది పడుతున్నారో. కాబట్టి ఏలీ చక్కగా ప్రతిస్పందించాడు. మిత్రులారా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనుందుదునుగాక నేను. చూడండి, ఎంత ఆ యొక్క మాటల్లో దీనత్వం చూసారా, ఆ రెస్పెక్ట్, ఆ గౌరవం. ఇది మాయం అవ్వకూడదు ఈ రోజుల్లో కూడా. ఆ సంభాషణలో ఎంత చక్కగా ఉందో. అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనుందుదునుగాక నేను. అంతటా ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. ఆ స్త్రీ వెళ్ళిపోయింది, తన దారిన వెళ్ళిపోయింది, భోజనం చేస్తుంది. ఎందుకు భోజనం చేయొచ్చు అని రాయబడింది ఇక్కడ?
ఆ పై వచనాలు చూస్తే ఆవిడ భోజనం చేయడం లేదు. మీరు ఆ ముందు వచనాలు చదవండి. ఆవిడ భోజనం చేయడం లేదు. ఆవిడ భర్త చెప్తున్నాడు, ఎందుకు నువ్వు భోజనం చేయడం లేదు? నేను నీకు 10 మంది కుమారులతో సమానుడను కానా? కానీ ఇప్పుడు చూస్తే సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ హ్యానా. ఏదో జరిగింది, భోజనం చేస్తుంది. నాటి నుండి దుఃఖముఖిగా నుండిట మానను. అసలు ఇక దుఃఖం లేదంట, దుఃఖముఖమే లేదంట. అంటే హృదయంలో సంథింగ్ హ్యాపెండ్. మిత్రులారా, దేవుని సన్నిధిలో మనం మన హృదయాన్ని కృమ్మరిస్తే సంథింగ్ విల్ హ్యాపెన్ ఇన్ అస్. దేవుడు ఏదో కార్యం చేస్తాడు. మనకు అది ఏ కష్టమైనా సరే. తర్వాత 19వ వచనం, తరువాత వారు ఉదయమందు వేగిరమే లేచి యెహోవాకు మొర్రి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చిరి. అంతటా ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను. మన సమయం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను మిత్రులారా. ఈ 19వ వచనం నుంచి రేపటి దినాన మనం ధ్యానిద్దాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని పాఠాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మొట్టమొదటిది అన్న తన ఆత్మను దేవుని ఎదుట కుమ్మరించింది. చాలా మంచి విషయం అది. మనం కూడా ప్రార్థన, స్తుతి, ఆరాధన ఎలా చేయాలి? ఆ తరువాత ఆ రకంగా ప్రార్థించిన తరువాత ఆవిడ భోజనం చేస్తుంది, దుఃఖముగ్గా లేదు. సంథింగ్ హ్యాస్ హ్యాపెండ్. దెర్ ఈస్ ఎ గ్రేట్ చేంజ్ ఇన్ హర్ లైఫ్. మనం కూడా ఆ రకంగా దేవుని సన్నిధిలో ఉంటే దేవుని స్వరాన్ని వినగలం. లెక్కలేనితనంగా ఏం పట్టనట్టు ప్రవర్తిస్తే దేవుని సన్నిధిలో మనం అలానే ఉంటాం. వీ కెనాట్ హియర్ గాడ్స్ వాయిస్. దేవుని స్వరాన్ని మనం వినలేము. కాబట్టి అందుకని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నన్ను తండ్రిని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని. కాబట్టి మనం ఎలా ఈ యొక్క బైబిల్ స్టడీలో దేవుని సన్నిధిలో ఎలా ఉన్నాం? ఇది కేవలం బైబిల్ స్టడీ అనటం కన్నా ఇది దేవుని సన్నిధిలో ఉన్నాం మనం. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసి మనంతటికి మనం బైబిల్ స్టడీ చేస్తే ఉపయోగమే ఉంది. దేవుని సన్నిధిలో ఉంటే ఆయన స్వరాన్ని వినగలుగుతాం. ఆ తర్వాత 3వ విషయం, వాళ్ళది చక్కటి సంభాషణ. ఎంత మంచి సంభాషణ! ఈ సంభాషణ ప్రతి ఒక్కరి ఎడల మనం కలిగి ఉండాలి. చూడండి, భర్త భార్య ఎడల, భార్య భర్త ఎడల, తల్లిదండ్రులు పిల్లల ఎడల, పిల్లలు తల్లిదండ్రుల ఎడల, సహోదరులు సహోదరుల ఎడల, సహోదరులు సహోదరుల ఎడల, ప్రతి ఒక్కరి ఎడల, సంఘ కాపరి ఎడల, సంఘ సభ్యుల ఎడల చక్కటి భాషను కలిగి ఉండాలి. ఈ 3 చక్కటి పాఠాలు. అదేవిధంగా దీన్ని అర్థం చేసుకోవటం, ఆ రోజు కల్చర్ని అర్థం చేసుకోవటానికి కూడా మనకు బైబిల్ ఎంతో ఉపయోగపడుతుంది. చూడండి, కల్చరల్ సెట్టింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మనము వీళ్ళ లైఫ్ స్టోరీస్ చదివేటప్పుడు ఆనాటి యూదుల కల్చర్ ఏందో మనకు అక్కడక్కడ కొన్ని హింట్స్ దొరుకుతున్నాయి. వాటన్నిటిని మనము జాగ్రత్తగా గమనించాలి. ఆనాటి కల్చర్లో ద్రాక్షారసము త్రాగుట అన్నది ఇట్ ఈస్ వెరీ కామన్. అది మత్తును కలిగించే ద్రాక్షారసమే. అయితే చాలామంది దాన్ని డైల్యూట్ చేసుకొని తాగేవాళ్ళంట. చిన్నపిల్లల నుంచి అందరూ తాగేవాళ్ళంట. అయితే ఎవరైతే నాజీరు చేయబడతారో అటువంటి వాళ్ళు ద్రాక్షారసం తాగేవాళ్ళు కాదు అని మనం చూస్తున్నాము. నాజీరు చేయబడినటువంటి వాళ్ళు తల మీద క్షౌరపు కత్తిని కూడా పెట్టుకోరు. అంటే వాళ్ళు వెంట్రుకలు బాగా పెరుగుతాయి. ఇటువంటి కొన్ని కల్చరల్ సెట్టింగ్స్ని మనము అబ్జర్వ్ చేయాలి. దానివల్ల ఏమవుతుంది? ఎందుకు కల్చరల్ సెట్టింగ్స్ని అర్థం చేసుకోవాలి? దానివల్ల మనం వాక్యాన్ని తప్పుగా అర్థం చేసుకోకుండా సరైన విధానంలో ఉన్నది ఉన్నట్టుగా, మిత్రులారా, వాక్యాన్ని ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా అర్థం చేసుకోవడం చాలా మంచిది. కాబట్టి కల్చరల్ సెట్టింగ్స్ను కూడా మనం గమనించాలి. ఈ మాటలు దేవుడు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ఓవర్ టు విజయరాజ్ సార్ గారు. ప్రైజ్ గాడ్. దేవుని స్తోత్రములు. దేవుని మాటలు మరి శ్రద్ధతో విని ఆత్మీయంగా బలపడుతున్న వీళ్ళందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన విన్నపాలు తెలియపరచండి. ప్రార్థన విన్నపాలు. ఈరోజు సువార్త నిమిత్తమై మరి పంచలింగాల గొందిపర్ల ప్రాంతానికి వెళ్తున్నారు అని ప్రార్థన చేయండి అని సెలవురాజు మన సహోదరుడు
ఒక టీమ్గా వెళ్తున్నారు. వారి కోసం ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోనండి. సువార్త మార్నింగ్ ఈరోజు వెళ్తున్నారు. వారి కోసం ప్రార్థన చేయండి. ఎలాంటి ఆటంకాలు లేకుండా చక్కగా సువార్త గణపతి కొల్ల ప్రాంతంలో. అలాగే నా భార్య సత్యమణి ఫీవర్తో బాధపడుతున్నారు. ఆయన కోసం ప్రార్థించండి. ఈ వాతావరణ పరిస్థితుల్లో కొన్ని కుటుంబాల్లో కూడా కొంతమంది అనారోగ్యంగా ఉన్నారు. మరి చల్లని గాలి, ఇది కొద్దిగా అందరికీ ఇబ్బందికరంగా వాతావరణం. దీన్ని బట్టి కొంత అనారోగ్యం, దగ్గు, జలుబు, గొంతులు రాపిడి, ఇవన్నీ కొన్ని అనారోగ్య పరిస్థితులు ఉన్నాయి. వాటి కోసం కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే భూపాల్ రెడ్డి కూడా రెగ్యులర్గా వస్తున్నారు. ఆ గ్రూపులో అది యాడ్ చేయండి. కొంతమంది ప్రార్థన విన్నపాలు యాడ్ చేస్తున్నారు కదా, ఆ విషయం జ్ఞాపకం చేసాడన్నా. రెగ్యులర్గా అన్న కోసం, వారి పరిచర్య కోసం ఎల్పిఎల్ ప్రార్థన మందిరం ఆ పాత్మకూరులో పరిచర్య చేస్తున్నారు. అన్న పరిచర్య కోసం ప్రార్థనలో. అలాగే పంచలింగాల సేవకుడు మరి యేసుదాసన్న గారు సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 4 వరకు 5 రోజులు విబిఎస్ ఉంటుంది. ఆ విబిఎస్ చక్కగా జరుగులాగా. అలాగే సాయంకాలం బహిరంగ సువార్త మరి అక్కడ మీటింగ్ ఉంటుంది. లాస్ట్ రోజు సేవకుల మీటింగ్ ఉంటుంది. ఈ విషయం బట్టి కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుని కోరారు. ప్రార్థన ఇంకా ఏమైనా ఉంటే తెలియపరచండి సహోదరులారా. బ్యూరో సిస్టరు ఎగ్జామ్ 23వ తారీఖు. 23 కదా కూడా 23 తారీఖు ఉంటుంది. కోర్టులో మరి జాబ్ కోసం అన్నమాట. కోర్టులో జాబ్ కోసం ఎగ్జామ్ ఉంటుంది. దీనికోసం ప్రార్థించండి. బ్యూరో సిస్టర్ మన సురేష్ వారి మిసెస్ సతీమణి గారు జ్ఞాపకం చేసుకోండి. అలాగే కడప విజన్ కాన్ఫరెన్స్ విషయం కోసం రెగ్యులర్గా ప్రార్థన చేయండి. ఈ విషయం బట్టి కూడా ఇంకేమైనా ఉంటే ఈరోజు డిఎస్సి సెలెక్షన్ లిస్ట్, మెరిట్ లిస్ట్ వస్తాయంట. ఈరోజు డిఎస్సి మరి దేవుడు మనక ఎంతవరకు ప్రార్థన చేస్తూ వచ్చారు. ఎగ్జామ్స్ టైంలో చక్కగా కొంతమందికి మంచి మార్కులు దేవుడు అనుగ్రహించాడు. మరి లిస్ట్ అవుట్లో దేవుడి చిత్తం, దేవుని ఏర్పాటును బట్టి మరి మన అందరికీ చాలా మంది ఎదురు చూస్తూ ఉన్నారు. మరి విజయరాజు బ్రదర్ కోసం కొంతమంది సిస్టర్స్, సహోదరులు వీళ్ళందరూ, అలాగే సహోదరులను జ్ఞాపకం చేసుకోండి. శాంత్ కుమార్ అన్న, అలాగే విజయరాజు బ్రదర్, ఇంకా మన సిస్టర్స్ కూడా ఉన్నారు. జనార్దన్ వారి సతీమణి కూడా రాశారు. ఇంకా మరి వాళ్ళందరికీ దేవుడు కృపను బట్టి మరి ఉద్యోగాలు రావాలి. దాన్ని బట్టి ప్రార్థన చేయండి. విషయాలను బట్టి ఇంకేమన్నా జ్ఞాపకం చేసుకోండి. నేను ఒకవేళ మర్చిపోయి కూడా జ్ఞాపకం చేయండి. అలాగే సహోదరుడు మరి మన కాశీమన్న కూడా కొంత అంటే తాను కూడా ఫోటోగ్రాఫర్ అనమాట. వాస్తవంగా పరిచర్య చేస్తూ తను ఫోటోగ్రాఫర్గా తను అందుకే కొన్ని సందర్భాలు నైట్ ఎక్కువ ఉండి రాలేక సమయం ఉన్నప్పుడు వస్తూ ఉన్నాడు. ఆయన పరిచర్య కోసం, అలాగే తన ఆరోగ్య కోసం చక్కగా నా కోసం కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయంలో మనల్ని ప్రార్థనలో నడిపించడానికి బ్రదర్ ఫిలిప్ అన్న ప్రార్థన చేస్తారు. అందరికి వందనాలని ప్రార్థన చేసుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడ, మహిమగల దేవ, నీకే స్తోత్రం తండ్రి. సర్వశక్తి గల దేవ, నీకే స్తోత్రాలు స్తుతి చెల్లిస్తున్నాం తండ్రి. గడిచిన కాలం అంతా ప్రభా నీ రెక్కల చాటున మమ్మల్ని కాచి కాపాడి రక్షించి ఈ యొక్క తెల్లవారుజామున ప్రభా మేము చిన్న మందగా కూడి నిన్ను ఆరాధించడానికి, నిన్ను గణపరచడానికి, నిన్ను మహిమపరచడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మరో నూతన దినం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రము తండ్రి. మా గొప్ప రాజా, మహిమగల దేవ, నీకే స్తోత్రం తండ్రి.
ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తవైన మా గొప్ప తండ్రి, నీకే వేలాది వందనములు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా, నీ దాసులు చెప్పిన వాక్యము ప్రభా, ధనంజయ గారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, అమ్మగారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యం, బలమును, శక్తిని దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. సామ్యల్ గ్రంథంలో ప్రభా 16 వచ్చిన నుండి ప్రభా 19 వచ్చిన క్లుప్తముగా ప్రభా ద్రాక్షరసం ఆ యొక్క కల్చర్ గురించి ప్రభా, ఆ విధంగా తండ్రి చేయ అన్నా కూడా తండ్రి మందిరంలో ప్రభా మొరపెట్టి కన్నీరుతో తండ్రి ప్రార్థించినప్పుడు తండ్రి ఏలి అతన్ని కనిపెట్టాడు ప్రభా. కనిపెట్టి ప్రభా నువ్వు దయారాలు, ఆ విధంగా మేము కూడా ప్రభా నీ సన్నిధిలో తండ్రి అలా కన్నీటితో ప్రార్థన చేయడానికి అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. సేమ్ మేము తండ్రి మా సంఘం కోసం, మా యొక్క పరిచర్య కోసం అలా కుమ్మరించడానికి అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇతరుల గురించి ప్రభా నశించే ఆత్మ కోసం కూడా తండ్రి అలాంటి ప్రార్థన శక్తి నీ సన్నిధిలో సత్యముతో వాక్యముతో ప్రభా ప్రార్థించే శక్తి మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. మహోన్నతుడా నీకే స్తోత్రం తండ్రి. మహిమ గల దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మరొకసారి ప్రభా గ్రూపుల వారి ప్రతి వారిని ప్రభా పేరు పేరున దీవించండి, ఆశ్రయించండి ప్రభా. ఎవరెవరు ఏ సంస్థ మాకైతే తెలియదు ప్రభా, మీరు సహాయం చేయండి మా గొప్ప తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. శిలవరాజన్ అబ్బాయి ప్రభా తండ్రి ఈరోజు ఉదయకాలం తండ్రి పంచలింగాల సువార్త గెలుచుండగా ప్రభా ఎలాంటి ఆటంకం లేకుండా అక్కడ నీ పని జరగడానికి నీ కృపా కనికరం దయచేయండి. అక్కడ ముందుండి ప్రభా వారు ఈ ఆటంకం లేకుండా ప్రభా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభా నీ సువార్త సాగడానికి నీ కృపా కనికరం నీ దయాహస్తం వారిపై కుమ్మరించండి ప్రభా. నీ వందనాలు, స్తోత్రము తండ్రి. అదే విధంగా ప్రభా సురేష్ గారి యొక్క భార్య తండ్రి కోర్టులో ఎగ్జామ్ రాస్తుండగా, కోర్టులో ఉద్యోగం కోసం రాస్తుండగా తండ్రి 23వ తారీఖు ప్రభా మంచి జ్ఞానం తండ్రి జ్ఞాపశక్తి దయచేయని ప్రభా. రాసిన సబ్జెక్టును ప్రభా చదువుతున్నప్పుడు తండ్రి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు తండ్రి ఆ యొక్క మర్చిపోకుండా ప్రభా జ్ఞాపశక్తి దయచేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా గొప్ప దేవ నీకే స్తోత్రాశక్తి చెల్లిస్తున్నాం తండ్రి. అదే విధంగా ప్రభా మరొకసారి ప్రభా తండ్రి కొంతమంది డిఎస్సి రాశారు ప్రభా గ్రూపుల వారు ప్రభా ఈరోజు తండ్రి మెరిట్ కింద అన్నారు ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నీ చిత్తము నీ ప్రణాళికలు ఏముందో ప్రభా వారికి ఉద్యోగం దయచేయండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకోండి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరొకసారి ప్రభా తండ్రి విజయరాజనను మీరు జ్ఞాపకం చేసుకోండి. అన్న చేస్తున్న పరిచర్యను తండ్రి ఎంతో ప్రయాసపడి పరిచర్య చేస్తుండగా ప్రభా మీరే సహాయం చేయండి ప్రభా. పాముల పాడైతే ప్రభా అదే విధంగా తండ్రి ఇక్కడ ఏపీ ఎక్కువ దానిలో ప్రభా చేస్తున్న పరిచర్య నూతన పల్లె ప్రభా అవి ప్రాంతాలు తిరుగుతుండగా ప్రభా మంచి ఆరోగ్యం బలమైన శక్తిని దయచేయండి. పాస్టర్మ గారి తండ్రి బలహీనత ఉన్న ప్రభా మీరు స్వస్థపరచండి. జ్వరంతో బాధపడుచుండగా మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. గొప్ప రాజా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా చిన్నపిల్లల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎవరెవరు ఈ గ్రూపులో చిన్నపిల్లలు స్వస్థత ఉంటే ప్రభా వారికి స్వస్థత దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. యవన బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా. యవన బిడ్డలు లోకలు పడిపోకుండా ప్రభా నీ యందు భయభక్తులు కలిగి జీవించే కుటుంబం జీవించేలాగా ఉండడానికి వారితో మీరు మాట్లాడండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. యవన బిడ్డలు ప్రభా తండ్రి లోకంలో చూస్తుంటే చాలా పాపంలో పడిపోతున్నారు ప్రభా. అలా వారి కోసం తండ్రి పాపలను విడిపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. వారిని తెలుసుకోవడానికి నిజమైన దేవుడు యేసు ప్రభు తెలుసుకోవడానికి వారిని సన్నిధి రావడానికి కృప చూపించండి, కనికరం చూపించండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఇక్కడ తల వంచిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశ్రయించండి. ముఖ్యంగా తండ్రి వాక్యం చెప్పిన దాసుని ప్రభా మా హృదయాల్లో అది ఫలించటగా సహాయం చేయండి ప్రభా. మేము కూడా ప్రభా తండ్రి దాన్ని నెమరు వేసుకొని ఇతరులకు చెప్పే శక్తిని ధైర్యమును మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. మేము కూడా మా వంతు తండ్రి కొన్ని ఆత్మలు రక్షించే మనసు రక్షించడానికి అలాంటి కృప మాకు దయచేయండి ప్రభా. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. సర్వలోకం స్వార్థ ప్రకటించమని చెప్పి తయారు చేయబడిన ప్రభా అలాంటిది కూడా మాలో ఉండడానికి అలాంటి ఉద్యోగం మాలో ఉండడానికి కృప చూపించండి. విషయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొకసారి ప్రభా
నన్ను మీరు జ్ఞాపకం చేసుకొని నేను బలహీన ప్రభావ బలపరచండి. నేను చేస్తున్న పనిని ప్రభావ మీరు దీవించండి, ఆశ్రయించండి. నాకు ఇచ్చిన భాగస్వామిని ప్రభావ మీ కృపలో భద్రపరచండి. ఇచ్చిన బిడ్డ యవన బిడ్డ ప్రభావ బీడి చదువుతుండగా మీరు మంచి జ్ఞానమును జ్ఞాపశుద్ధి ఇచ్చింది ప్రభా. అదే విధంగా తండ్రి వివాహ విషయంలో మీరు గొప్ప కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాము ప్రభా. వివాహ విషయంలో బిడ్డ విషయంలో ప్రభా మీరు గొప్ప కార్యం చేస్తారని మేము నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు, స్తోత్రం తండ్రి. ఒక గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. జీవముల దేవా నీకే స్తోత్రం తండ్రి. జీవాధిపతి దేవా నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మధ్యాహ్నం ఈ కాల సమయంలో తండ్రి మరొకసారి తండ్రి నా ప్రార్థన మీరు ఆలకించారని నమ్ముచున్నాను ప్రభా. మా ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చారని మేము నమ్ముచున్నాం తండ్రి. మా గొప్ప దేవానికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ మా ప్రభువైన మా రక్షణ యేసును బతి నడుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకును ప్రత్యేకముగా ఉదయ కాలమున ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబములకును వారికి కలిగిన సమస్తమునకును సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. 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 అందరికీ వందనాలయ్యా. అందరికీ వందనాలు సార్. ప్రైజ్ ది లార్డ్ మిత్రులారా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్ సార్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.